వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ పర్యటన చేయనున్నారు. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ముందస్తు చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ 24న ఢిల్లీకి మరోసారి సీఎం రేవంత్ వెళ్లడం ఈ బీసీ అదేవిధంగా కులగణనకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి అయితే ఎంపీలకు పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అయితే చర్చించబోతున్నాం. ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి అయితే విమర్శిస్తున్నాయి. ప్రతిసారి ఢిల్లీ బాటనే పడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధన విషయంలో సీఎం పాత్ర ఏంటి అంటే కూడా శూన్యం అంటూ కూడా అటు విపక్షాలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి. సో ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి వాళ్ళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. ఇక ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక బీఆర్ఎస్ నుంచి కూడా దేవి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ వెంకటస్వామి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి అన్ని మళ్లీ ఏర్పాట్లు చేసుకున్నారు. 24లో మళ్లీ వెళ్లబోతున్నారు. ఎన్నిసార్లు వెళ్లినా బీసీలకు తెచ్చిందేంటి అంటూ కూడా ఒక విమర్శలు అయితే ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఏంటి ఈసారి ఏం చేయబోతున్నారు? ఈసారి ఢిల్లీ వెళ్లే దాంట్లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటేమో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి ఈ సమయంలో మేము చేసినటువంటి కుల గణనకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించడం జరిగింది. వాళ్ళ సమ్మతి కోసం మనం వెయిట్ చేస్తున్నాము. అయితే రాజ్యాంగబద్ధంగా ఏదైతే రావాలో దానికోసము దాంట్లో కొంచెం ఈ ఎంపీస్ యొక్క మద్దతును ఆల్ ఓవర్ ద ఇండియా ఈవెన్ బీజేపీ ఆల్సో ఇలా కులగణనకు సమర్థన తెలిపింది కాబట్టి మేము కొంచెం అడ్వాన్స్ గా మన తెలంగాణకు సంబంధించి మనం చేసుకున్నాం కాబట్టి మాకు దాన్ని అప్రూవల్ ఇవ్వాలనేటువంటి దాంట్లో కొంత ఎంపీల యొక్క మద్దతును కూడగట్టడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులను కూడా కన్వెన్స్ చేసి వాళ్ళు కూడా ఈ సమావేశాల్లోనే 42% కి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో అది అప్రూవల్ కావడం కోసం ఒక ప్రయత్నము ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఎంపీలు తర్వాత మినిస్టర్స్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. 25వ తేదీ నాడు ఆల్ ఇండియా ఓబీసీ డిపార్ట్మెంట్ పక్షాన లీడర్షిప్ భాగీదారీ న్యాయ సమ్మేళనం పేరుతోటి ఒక ఓబీసీల సమ్మేళనం కూడా జరుగుతుంది. దాన్ని కూడా అటెండ్ చేస్తారు. సో అందరూ ఒకటే లక్ష్యం, ఒకటేమో బీసీ రిజర్వేషన్, అలాగే ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రాలలో ఇంతవరకు జరగలేదు. కానీ మన రాష్ట్రం యాక్చువల్లీ దాని మూలం మన దగ్గర నుంచి మందకృష్ణమాది గారి యొక్క 30 సంవత్సరాల పోరాటం, దాని యొక్క ఫలితము మోడీ గారు దాన్ని యాక్సెప్ట్ చేయడము, తర్వాత సుప్రీంకోర్టు నుంచి కూడా సానుకూలంగా రావడం, ఇవన్నీ చూసి అందరికన్నా ముందుగా ఎక్కడైతే మూలం స్టార్ట్ అయిందో అక్కడ మనం అందరికంటే ముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా దాన్ని బిల్ తీసుకురావడం జరిగింది, ఇంప్లిమెంటేషన్ కు వచ్చింది. సో ఈ రెండు అంశాలను ఎంపీలకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మేధావులకు, తర్వాత సోషల్ వర్కర్స్ కు, వీళ్ళందరికీ కూడా అంటే ఎన్జిఓస్ కొంతమంది పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రిజర్వేషన్ మీద పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళందరికీ కూడా ఒకసారి ఎన్లైట్ చేయాలనేటువంటిది. అంటే జస్ట్ లైక్ గతంలో మేము తెలంగాణ ఉద్యమంలో వెంకరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, చాలాసార్లు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంటే ఢిల్లీ నుంచి ఏదైతే అభిప్రాయం వస్తుందో అది కొంత విపరీతమైన ప్రభావం చూపగలుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మేమంతా వెంకరెడ్డి గారికి గుర్తుండాలి. మేము కాలం రైటర్స్ కాలమిస్టుల దగ్గర పోయినప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆంధ్ర నాయకులతోటి సోల్డ్ అవుట్ అని చెప్పినటువంటి సందర్భం కూడా ఉన్నది. కాబట్టి అది ఢిల్లీ అనేటువంటిది ఒక ప్రభావితం చేసేటువంటి అంశం కాబట్టి ఇది జాతీయ స్థాయిలో కులగణన, దాని తర్వాత 42 రిజర్వేషన్ రేపు ఓవరాల్ ఇండియాలో రేపు కులగణన చేసిన తర్వాత 40 వస్తుందా 50 వస్తుందా అది కేంద్ర ప్రభుత్వం తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే మన దగ్గర 56 వచ్చినా కూడా బీజేపీ నుంచి సంజయ్ లాంటి వాళ్ళు డిమాండ్ చేసింది ముస్లిం తీసేసి. ఇప్పుడు ముస్లిం తీసేసినట్టే లెక్క అది. సో 42 అని అంటే యాక్చువల్లీ 56 వచ్చింది, ఆల్మోస్ట్ 50 మన దగ్గర ఉంటుంది బీసీ. సో దాంట్లో మేము 42నే ఇచ్చినాము. ఇంకా ఎన్హాన్స్ చేయగలిగితే ఇంకా మరి మంచిది. సో దీనికన్నా కనీసం అప్రూవల్ వస్తుంది అనేటువంటి ఆశగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు
యాక్చువల్లీ ఈ 42% మేము పెట్టిన బిల్లు మేము కానీ ప్రతిపక్షాల నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు మాకు దొరికింది. ఒకటి మొన్నటి కూడా ఏదైతే కేబినెట్ సమావేశాలకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్ ఇంకా గవర్నర్ దగ్గరనే ఉండిపోయింది. 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి పిలుపు అయితే లేదు. సో 10 రోజుల నుంచి ఇదే ఉంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏఐసిసి మళ్ళీ ఈ బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయడానికి పూనుకుంది కాబట్టి ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో అవుతేనే కదా దేశవ్యాప్తంగా కాస్త నమ్మకం అయితే ఉంటుంది. ఇక్కడే ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మీరు చెప్పినట్లుగానే ఉంటున్నాయి కానీ అమలు అయితే అవ్వట్లేదు కదా. ఇది మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి. పెట్టినట్టు ఎట్లా ఉన్నదండి. ఆర్డినెన్స్ దాకా వచ్చినాం. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పోయింది. గవర్నర్ గారి యొక్క విచక్షణ అధికారాలు, గవర్నర్ గారి యొక్క లీగల్ ఇది ఎట్లా వస్తుంది, దీని పర్యవసానం ఎట్లుంటుంది అనేది గవర్నర్ కూడా కొంచెం తీసుకోలే. 10 రోజులకే మనం ఇట్లా పెట్టాగానే అట్లా అని ఇదేమన్నా ఏటీఎం అనండి, ఇట్లా పెట్టాగానే అట్లా పైసలు రావడానికా? అది కాదు కదా. కొద్దిగా అంటే ఎవరైనా అంటే సామాజికవేత్తలైనా మీడియా వాళ్ళైనా కూడా కొంచెం సమయం పాటించాలి. అఫీషియల్ ప్రాసెస్ ఒకటి ఉంటదండి. అక్కడ కూర్చున్న వెంకరెడ్డి గారికి తెలుసు మేము ఎంత కష్టపడేదో. ఒక అఫీషియల్ ఒక ఫైల్ మూవ్ కావడానికి ఎన్ని ఆటంకాలు ఉంటాయో వారికి సింపుల్ ఒక సర్వీస్ ఒక ఎంప్లాయీగా ఎంత మేము ఎన్ని శ్రమ చేసేదో మా లీడర్ గా ఆయనకు తెలుసు. అంటే మీకు అన్ని తెలిసే మీరు చెప్తున్నారు. అంటే అదే మీరు అంటున్నారు ఏటీఎం కాదు కదా పెట్టగానే రాదు అని చెప్తున్నారు. అంటే ఇంకోటి ఎందుకంటే రానున్న రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, రూల్స్ ఉంటాయి. సో అంటే ఇంకా ఎన్నికల తర్వాత వరకు పెండింగ్ లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎన్నికల లోపు రావాలనేది మా ఉద్దేశము. ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఎన్నికల లోపు రావాలనేది మా ఉద్దేశము. ఎన్నికలకు ఇది ఉపయోగపడాలనేది సంపూర్ణమైనటువంటి ఒకటే విశ్వాసం. ఆర్డినెన్స్ చేయడంలో ప్రధాన అంశం మేము వెయిట్ చేయొచ్చు, కేంద్రం నుంచి వచ్చేదాకా కూడా మనం వెయిట్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలనేటువంటి దృఢ చిత్తంతో చిత్తశుద్ధితోటి మేము ఆర్డినెన్స్ కు వెళ్తున్నాం. ఆర్డినెన్స్ కు కంపల్సరీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి జస్ట్ బికాస్ ఆఫ్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ఇంప్లిమెంటేషన్ జరగాలనేది అందరి డిమాండ్. అక్కడ కిషన్ రెడ్డి గారు అదే డిమాండ్ చేసినారు. ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ గారు, కవిత గారు అందరూ, తర్వాత కుల సంఘాలుగా ఉన్నటువంటి బీసీ సంఘాలు ఉన్నటువంటి కృష్ణయ్య గారు కావచ్చు, జాదవ్ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం డిమాండ్ చేసిందండి? 42% ఇంప్లిమెంటేషన్ తర్వాతనే లోకల్ బాడీస్ జరపాలా. ఇది సర్వత్రా తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, రాజకీయ పక్షాలు, ఎన్జిఓస్ అందరి యొక్క డిమాండ్. దాన్ని మేము గౌరవించి ఆర్డినెన్స్ అయితే అవసరమైతే ఆర్డినెన్స్ కు వెళ్ళాలి. ఎందుకంటే 30th సెప్టెంబర్ అనేది కోర్టు ఇచ్చింది. సో దాన్ని అటు గౌరవించాలి, ఇటు గౌరవించాలి. కాబట్టి ఆర్డినెన్సే ఇంకా మాకు మార్గం. ఈ ఆర్డినెన్స్ కన్నా అడ్డంకులు జరగవద్దు అనేటువంటిది అందరినీ మేము కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం. దాంట్లో ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకోవాలి. కాబట్టి ఢిల్లీ పెద్దల దగ్గర దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి వారిని కన్విన్స్ చేయడం, ఇక అల్టిమేట్ గా ఆర్డినెన్స్ వస్తుంది. ఆర్డినెన్స్ ని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఆ ఆర్డినెన్స్ లో ఈ సో కాల్డ్ ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఏమైనా అడ్డంకులు క్రియేట్ చేస్తే కూడా దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, లీగల్ ఎట్లా ఓవర్కమ్ కావాలి, సామాజికంగా ఉద్యమపరంగా అట్లా ఎట్లా ఓవర్కమ్ కావాలనేది మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. సమాజం మొత్తం మాతో ఉన్నది. డెఫినెట్ గా 42 ఇంప్లిమెంట్ చేయడంలో మేము ఓకే అండి. నేను మళ్ళీ వస్తానండి వెంకట స్వామి గారు. దేవిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. ఈ సిన్సియర్ గా మళ్ళీ వస్తానండి. దేవిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని, ప్రధానమైన హామీని నెరవేర్చిన తర్వాతనే వెళ్ళాలి, 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే డిమాండ్లు చేశారో బీఆర్ఎస్ నుంచి, ఇప్పుడు ఆ రకంగానే అడుగులు ముందుకు వెళ్తున్నాయి. ఈసారి ఢిల్లీ టూర్ కి సంబంధించి కూడా ఏకంగా దేశవ్యాప్తంగానే కూడా అటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పెంచాలి అన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ లేవనెత్తే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఏంటి, ఏమంటారు? గుడ్ మార్నింగ్ మిత్రులకు అందరు నమస్కారం. అంటే డెఫినెట్ గా ఇంతకు ముందు మిత్రులు వెంకటస్వామి గారు చెప్పినట్టు, ఇది మీరు చెప్పినట్టయినా ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ కాదండి. కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటి పేరు మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలో ఒక భాగం కామారెడ్డి డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ లోనే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? స్థానిక సంస్థలకు 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, విద్యా ఉపాధి అలాగే స్థానిక రిజర్వేషన్ లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దానికి ఆర్డినెన్స్ చేస్తుందా లేకుంటే 9th షెడ్యూల్ లో చేస్తారా అనేటువంటి అనేక విషయాలు
వారు ఏం స్పష్టంగా అప్పటికి చెప్పనప్పటికీ కూడా మేము 42% ప్రకటించాం. దాని తర్వాత ఒక గణన చేసింది. ఆ గణనలో కూడా అనేక తప్పుల తడకలని చెప్పి అనేక మంది బీసీలో ఒక సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి అనేక మంది నాయకులు కూడా ఈ లెక్కలకు సంబంధించినటువంటి అనేక వివాదాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా 42% రిజర్వేషన్ రావాలి. అనాదిగా అనేక వర్గాలు బీసీలో ఉన్నటువంటి వర్గాలు ఇప్పటికీ కూడా శాసనసభలో కానీ, చట్టసభలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ అనేక కులాల సామాజిక వర్గాలు ఇప్పటికీ సరైనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి సందర్భాన్ని చూస్తాం. తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి విపరీతమైనటువంటి పదవులు మనం ఎట్లా లభించలేదో స్వాతంత్రం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నాయి 2 పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఇవి రిజర్వేషన్లు తీసుకురావడానికి ఎవరు కూడా ఎప్పుడు అడ్డుపడలేదు. వాటి వ్యతిరేకంగా ఏవో ఉద్యమాలు జరిగినా పెద్దగా వాటికి ప్రజా ఆమోదం లభించదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చిత్తశుద్ధి నిజంగానే ఉంటే డెఫినెట్ గా అక్కడికి పంపించింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. 9th షెడ్యూల్లో చేర్చాలి, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ ప్రారంభం కావాలని చెప్పి బిల్లులు చేసి ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి పంపించినాయి. బహుశా ఢిల్లీకి రేపు పోతున్నారంటారు. ఇప్పటికీ 40-45 సార్లు 42 సార్లు ఢిల్లీకి పోయిండొచ్చు. కానీ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద అయితే సీరియస్ గా ఇవాళ అధిష్టానం ముందు కానీ, పార్లమెంట్ ముందు కానీ ఇది పెట్టినటువంటి సందర్భాలు మనకైతే కనబడలేవు. ఒక జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు చేసినటువంటి ఒక ధర్నా తప్ప దీని మీద ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ఇప్పటి వరకు అయితే లేదు. శాసనసభలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది, దీన్ని అమలు చేయడానికి అవసరమైతే మొత్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మేము తీసుకుపోయి ఒత్తిడి చేద్దామని చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు అది చేయలేదు. ఒకవేళ రాష్ట్రపతికి పంపకుండానే, లేకుంటే పార్లమెంట్ పంపకుండానే, కేంద్రానికి పంపకుండానే రిజర్వేషన్ అయితే అనుకుంటే ఇంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కేవలం ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా పెట్టాలని చెప్పి హైకోర్టు ఆదేశించినటువంటి ధర్మిల ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఒకవేళ పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఆర్డినెన్స్ మీద ఎవరైనా కోర్టుకు పోయినా, జీవో ఇచ్చినా కోర్టుకు పోయినా మేము మా పార్టీ పక్షాన 42% ఇస్తామని చెప్పకనే చెప్పారు. అంటే ఇది షెడ్యూల్ 9th లో రాజ్యాంగబద్ధంగా ఉంటే తప్ప దీనికి సరైనటువంటి ఆమోదం లేదనేటువంటి విషయం చాలా మంది, జస్టిస్ ఈశ్వరయ్య కావచ్చు, బీసీ సామాజిక వర్గాల కోసం పోరాడినటువంటి అనేక మంది చెప్పారు. ఎవరో అగ్రవర్ణాలు ఇంకెవడో కోర్టుకు పోవడం కాదండి. ఏదైనా చట్టబద్ధంగా లేనప్పుడు అనేక మంది పౌరులకు ఉండేటువంటి ఒక ప్రాథమిక హక్కు దేన్నైనా ఒకటి దేవిప్రసాద్ గారు, చట్టబద్ధంగా లేకపోయినా కనీసం అది అప్పటి వరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ లోపు మేము చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ చేస్తుంది. అది మనం చూస్తున్నాం. కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరే అన్నారు, మీరు ఒప్పుకోవడం జరిగింది, బీసీలు చాలా మంది వెనుకబడిపోయారు, అటు శాసనసభల్లో చట్టసభల్లో కూడా రాజకీయంగా ఎవరు కూడా ఎదగలేదని చెప్పేసి. మరి మీ హయాంలో మీరు ఎంత మేర బీసీలకు న్యాయం చేశారు? అంటే మీరు అప్పుడు చేయనప్పుడు ఇప్పుడు విమర్శించడం మూర్ఖత్వమే కదా. ఇప్పుడు ఒక్కటండి, వాళ్ళు చెప్పినటువంటి విషయాలని ఇలా ప్రజలు అడుగుతారు. 42% శాస్త్రీయత ఏంటి అనేది తెలియదు ఎవరికి. కేవలం 42% అంటే వచ్చిందేమో 56% మొత్తం కలిపి బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పారు. మొన్న ఎంపారిటికల్ డేటాకి సంబంధించి కూడా వాళ్ళు తీసినటువంటి సర్వేలో కూడా దాదాపుగా 56% బీసీలకు ఉన్నట్టుగా అనేక మంది లెక్కల ద్వారా చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూసాం. కాబట్టి ఇలా ఆ లెక్కలు జరిగిన తర్వాత ఈ డెఫినెట్ గా దానికి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక ఆధారం అయితే ఇలా జరిగింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, దీన్ని మేము ఆమోదించేది లేదు, ఈ గణన సరైనది కాదు, దీనికి రాజ్యాంగబద్ధం లేదని కేంద్రం ప్రకటించినటువంటి విషయాన్ని. ఒక నిమిషం అండి, ఇప్పుడు దేవిప్రసాద్ గారు, నేను మిమ్మల్ని ఒక పాయింట్ అడిగాను. సరే, కులగణన విషయం అయితే ఆ తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి మీరు విమర్శిస్తూనే ఉన్నారు. సరే, అవన్నీ విషయాలు పక్కన పెట్టినా మీ హయాంలో బీసీలకు ఎంత మేర ప్రాధాన్యత ఇచ్చారు, మీరెంత న్యాయం చేశారు బీసీలకు అన్నది నేను అడిగాను ఇందాక. ఇప్పుడు ఒకటండి బీసీలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు 33% కు సంబంధించినటువంటి విషయంలో జీవో తెచ్చిన తర్వాత కూడా ఆ జీవో మీద కోర్టుకు వెళ్ళిన తర్వాత 50% కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదనేటువంటి అంశంలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 50% వరకు చేసి ఎన్నికలకు గోల్చినటువంటి ఒక అనివార్య స్థితి ఏర్పడ్డది. అట్లాగే మార్కెట్ కమిటీలో కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి అనేక విషయాలలో మేము మహిళలకు సంబంధించి కావచ్చు వీలైనంత మేరకు
మేము ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలను ఉపయోగించుకొని రిజర్వేషన్లకు కానీ మిగతా అంశాలు కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మీరు చెప్పింది ఏంది, మేము సరిగ్గా చేయలేదనే, ప్రజలు మాకు ఓటేయండి, మేము సరైనటువంటి పద్ధతిలో చేస్తాం, బీసీలకు 42% ఇస్తామని చెప్పారు. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాండి, ఇప్పుడు వాళ్ళు 42% కాంట్రాక్ట్లు బీసీలకు ఇస్తామని చెప్పారు. అన్ని సివిల్ కాంట్రాక్ట్ లో కావచ్చు, మిగతా కాంట్రాక్ట్ లో రకరకాలు. ఇది ఏ రాజ్యాంగం అంటున్నదండి? 42% రిజర్వేషన్లకు సంబంధించి చేయొచ్చు. మేము చాలా స్పష్టంగా చెప్తే చేయగలిగే చేయండి. 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతామన్నారు. అది సరైనటువంటి రీతిలో లేదు. కొన్ని కేటగిరీలను బీసీడీ నుంచి ఈకి తీసుకొస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి అంశం లేదు. ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు ఏదైనా చేయాల్సినప్పుడు మీరు చేస్తామని చేయండి. ఒకవేళ గతంలో మేము ఎక్కడైనా మిస్ అయినాయో, లేకుంటే మేము సరిగ్గా చేయలేదనో, లేకుంటే ఇంకే కారణం చేతనో ప్రజలు ఇవాళ మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మీరు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మేము గొప్పగా చేస్తామని కదా అధికారంలోకి వచ్చింది. మీరు చెప్తూ రైట్ అండి, నేను మళ్ళీ వస్తానండి. దేశానికి తెలంగాణ అంటారు కదా, ఈ కులగణనకు సంబంధించి వీటి విషయంలో రాజ్యాంగబద్ధంగా ఇది నిలుస్తుందా లేదా పెద్దలు వినోద్ కుమార్ గారు కూడా కాబట్టి న్యాయపరమైనటువంటి కూడా వారు చెప్తారు. నేను అందుకే డెఫినెట్ గా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు పోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, ఇక అదే విధంగా రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్, నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఎస్, వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. చెప్పండి. సో తెలంగాణలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వేల అయ్యింది, దానికి సంబంధించి సర్వం సిద్ధం చేసుకోవడానికి అయితే ప్లానింగ్ చేసుకుంటున్నారు. అంతకంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ఇందాక వెంకటస్వామి గారు ఒక మాట అన్నారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే అంశం అంటున్నాయి, 42% రిజర్వేషన్ అది అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి, ముందే వెళ్ళడానికి కూడా లేదని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇది బానే ఉంది, అందరికీ చిత్తశుద్ధి 42% రిజర్వేషన్ సంబంధించి అందరికి కూడా కావాల్సింది అదే. కానీ మరోపక్క అటు కొత్తగా నియామకమైన ఏదైతే బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాత్రం ఒక కామెంట్ అయితే చేశారు. షెడ్యూల్ 9 లో ఏదైతే 42% బీసీలకు సంబంధించి పొందుపరచడం అది అసాధ్యం, సుప్రీం రూల్స్ తెలిసి కూడా ఈ రకంగా మోసం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కామెంట్ చేస్తారు. అంటే ఏంటి, బీజేపీ ద్వంద్వ వైఖరి చూపిస్తుంది, అటు అసాధ్యం అంటుంది, మరోపక్క అటు చేసి ముందుకు వెళ్ళాలంటుంది. ఏంటి, ఏమనుకోవచ్చు? ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి మా పాత మిత్రులు, జేఏసీ మిత్రులు దేవి ప్రసాదరావు గారిని, లేకపోతే కత్తి వెంకటస్వామి గారు, మిత్రుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అందరు కూడా నమస్తే. పాత మిత్రులే ఇప్పుడు అంతే ఆ కోణంలోనే చెప్పినది. ఏదైతేనే మేడం మీరు అడిగినటువంటి ప్రశ్న కొంత క్లిష్టమైనటువంటిదే. భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి ద్వంద్వ వైఖరి అనేటువంటిది ఏమీ ప్రకటించలేదు, ఆ ఆలోచనలో మాకు లేదు. మేము బీసీల పట్ల, బీసీ అభివృద్ధి పట్ల, బీసీ సమాజం పట్ల, బీసీలకు 42% అన్ని రకాలుగా పదవులు రావాలా, ఉద్యోగాలలో రావాలా, విద్యా సంస్థలో రావాలని కోరుకునేటువంటి మొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది కేవలం ప్రకటనల వరకే కాదు, ఎన్నికల్లో కూడా మేము ఆ రకంగా చేసినటువంటి దాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున 3 బీసీ ఎంపీలు ఎన్నిక కావడమే కాకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో సుమారుగా 40 సీట్లు మేము ఇచ్చాము. కాంగ్రెస్ 20 సీట్లు ఇవ్వడానికి, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడానికి కిందికి మీదికి అయినటువంటి పరిస్థితి లోపల మేము అక్కడి నుంచి చెప్పడమే కాకుండా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనేటువంటి విషయాన్ని స్వయంగా గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం. అయితే ఇప్పుడు 42% సంబంధించినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానానికి, ఏకవాక్య తీర్మానానికి ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని పార్టీలు సమర్థించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ. అయితే కాంగ్రెస్ కామారెడ్డిలో ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో, వాళ్ళు మెడలు అన్ని రకాలుగా వేసినారు కదా, హామీలు, గ్యారంటీలు అని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే వాళ్ళు చేసినటువంటి గ్యారంటీ అది. మరి మాకు చిత్తశుద్ధి లేదా అంటే ఎందుకు లేదు? మేము చేసేటువంటి కార్యక్రమం మేము చేయబోతున్నాము. ఇప్పుడు జనగణన, కులగణన చేయబోతున్నాము. 2026, 27లో ఒక పిక్చర్ వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము, వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులను రక్షించేటువంటి పద్ధతి లోపల తప్పకుండా మోదీ గారి నాయకత్వంలో ఆ నిర్ణయాలు చేస్తారు. చారిత్రక నిర్ణయాలు బీసీ సమాజం పట్ల, ఓబీసీల కోసం అనేటువంటిది మాకు స్పష్టత ఉన్నది. సరే, అంతకంటే ముందే కాంగ్రెస్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చాలా దూకుడుగా ఉరుకులాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఆయన ఏ కోణంలో, మరి ఇక్కడ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి, ఏ పార్టీకి చెందరు కాబట్టి వారి యొక్క అభిప్రాయం కూడా ఇవాళ అవసరం అని చెప్పి నేను భావిస్తున్నటువంటిది. దీన్ని ముందు ఒకటి మేడం,
ఈ రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందు ఎట్లా తీసుకెళ్లారంటే నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్ గా చేసిన తర్వాత కొంతమంది పరిగెడుతున్నారు వాళ్ళంతా కూడా. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేస్తారు బాలలక్ష్మి గారు, వీళ్ళంతా తెలిసిన వాళ్ళంతా కూడా మేము బీసీ లెక్కలు జనాభా లెక్కలు సేకరిస్తాము అయిపోతుందిగా 42% అని చెప్తుంటే నాకు నవ్వొచ్చింది. ఆ తర్వాత అది కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటిది ఏంటంటే మీరు అట్లా వేయడానికి వీల్లేదు, డెడికేటెడ్ కమిషన్ వేయాలన్నారు. అప్పుడు వెనక్కి వచ్చి అంటే అంత బలహీనమైనటువంటి న్యాయ సలహా ఉన్నటువంటి పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పి అర్థమవుతున్నటువంటిది. ఇది మామూలుగా క్లర్కల్ యూడీసీ చెప్పేటువంటి అభిప్రాయం, లీగల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి గాలి వినోద కుమార్ గారిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి అప్పుడేం చేసినారు, ఒక డెడికేటెడ్ కమిషన్ జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ వెంకటేశ్వర గారితో వేయించినారు. వేసి ఏం చేసినారు, ఇండిపెండెంట్ కమిషన్ అని ఆయనకు పేరు పెట్టి డిపార్ట్మెంట్ ఎవరు కలెక్ట్ చేసినారు డేటా మొత్తము కుల గణనకు సంబంధించినటువంటిది ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసినారు. ఇది తీవ్రమైన అభ్యంతరము. ఎందుకంటే జ్యుడిషియరీ ఇప్పుడు సెన్సస్ ఉంది, సెన్సస్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కమిషన్ రేపు చేసినటువంటిది ఆథెంటిసిటీ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారంగా ఉండు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చెప్పు తర్వాత చెప్పు వెంకటస్వామి గారు మిత్రమ్మ తర్వాత చెప్పు, నీకు అవకాశం వస్తుంది. నాకు డౌట్ వచ్చింది, అసిస్ట్ ఎవరు చేయాలా మరి గణనకు? అసిస్ట్ ఎవరు చేస్తున్నారు ఆయనకి? ఆయన ఇండిపెండెంట్ గా ఆయన వ్యక్తిగా ఉన్నాడు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసింది. తప్పది గవర్నమెంట్ డెడికేటెడ్ కమిషన్ వేస్తే దానికి సహకరించాల్సింది ఎవరు? ఇండిపెండెంట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తలేవా? మనమంతా దేవిప్రసాద్ నువ్వు దేవిప్రసాద్ చేయలేదా? మీరు చేసిన పొరపాట్లేంత వినరాదు, ముందు విన్న తర్వాత సమాధానం చెప్పు. వెంకటస్వామి గారు మీరు అడిగారు, ఆయన ఆన్సర్ ఇస్తారు. ఒక నిమిషం ఆగండి. ఎస్ వెంకటరెడ్డి గారు జవాబు చెప్పండి. వెంకటస్వామి గారు అడిగిన దానికి కూడా జవాబు చెప్పండి. చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వెంకటేశ్వరరావు గారు అనేటువంటి ఒక వ్యక్తిని చూపించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసినారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏందో ఎవరు చేసినారు, హడావుడి టకాటక్ అయిపోవాలా అది ఏదైనా కానీ. ఇప్పుడు గతంలో చేసినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి కులగణన 51% వచ్చింది, వీళ్ళు చేస్తే 46% వచ్చింది. 10% ముస్లింలు కలిపినారు, 56% అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ కోశాన కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకమైంది. అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రం. ఒకవేళ నేను తప్పు చెప్తే వినోద్ కుమార్ గారు ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉంది, నేను నేరుగా దాన్ని అంగీకరిస్తా. నెంబర్ 1, ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది, దీన్ని తీసుకెళ్లి 42% దాన్ని కూడా ఇప్పటి వరకు కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఏ క్యాస్ట్ ఎంత అని చెప్పలేదు, యాదవులు ఎంత చెప్పలే, ముదిరాజులు ఎంత చెప్పలే, రెడ్డిలు ఎంత చెప్పలే, మరి ఏది చెప్పకుండా మున్నూరు కాపు ఎంత చెప్పకుండా 56% మొత్తము 2 కలిపితే హిందూ బీసీలు ముస్లిం బీసీలు అనేటువంటి వర్గీకరణ చేసి 46% ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ 42%, 56% ఉన్నారు, 46% బీసీలు, 10% ముస్లింలు, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటిది ఏదైతే ఉందో అది ప్రజల్లో అనేక అనుమానాలను దారిసింది. మేము ఆనాటి నుంచి కూడా చెప్తున్నాము, మేము ఎన్నడూ కూడా బీసీ వ్యతిరేకం కాదు, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు. కాకపోతే ప్రభుత్వం తనకున్నటువంటి న్యాయ సలహాల పద్ధతిలో వెళ్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తనకు మద్దతు ఇచ్చినాం. బీసీ దాన్ని ఢిల్లీకి పంపినారు, ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి పంపినారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అది రాష్ట్రపతికి వెళ్ళిందా లేదా వాళ్ళ దగ్గర స్పష్టత లేదు. మాకున్న సమాచారం మేరకు అది వెనక్కి వచ్చింది అనేటువంటి వార్తలు వాళ్ళు జరుగుతున్నాయి. వాటి మీద అది చూసి వెంటనే ఏం చేసినారు, మంత్రివర్గ సమావేశం పెట్టి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ ప్రయత్నం చేసినారు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన న్యాయపరమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అనేటువంటిది వల్ల నిన్న ఢిల్లీలో మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్పినటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటిది మేము చెప్తున్నాము. 9th షెడ్యూల్లో పెట్టాలనే విషయం అసెంబ్లీలో చెప్పలే. నిన్న మా అధ్యక్షుడు గారు స్పష్టంగా చెప్పినారు. అది చెప్పకుండా మేము పంపిస్తున్నాము ఢిల్లీకి అన్నారు. మరి ఢిల్లీకి పంపించిన తర్వాత ఇక్కడ మంత్రివర్గ సమావేశం పెట్టి ఆర్డినెన్స్ సమస్య ఎక్కడ వస్తుంది? ఈ రెండు కాంట్రాడిక్టరీ. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 42% ఏదైతే ఇస్తానో వాళ్ళకు బీసీలకు రావాలనో వాళ్ళ హక్కు, వాళ్ళ న్యాయమైనటువంటి అంశము దాన్ని ఇవాళ త్రిశంకు సర్గంలో పద్మవ్యూములు ఆ సమస్యను తీసుకెళ్లినటువంటి పరిస్థితి లోపల ఇవాళ మళ్ళీ కొత్త పాట పాడుతున్నాడు. 100 మంది కాంగ్రెస్ ఎంపీలకు నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తానటువంటి పద్ధతికి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ మా ప్రెసిడెంట్ చెప్పినటువంటిది, రామచంద్రరావు గారు చెప్పినటువంటి దాన్ని కీలకంగా ఆలోచిస్తే పంచాయత్ రాజ్
చట్టంలోని 285 సెక్షన్ ఎందుకు సవరించలేదు, సవరిస్తే అది వీలైతుంది అనేటువంటి మాట చెప్పడం జరిగినటువంటిది. ఇవన్నీ కూడా నేను వినోద్ కుమార్ గారికి వదిలిస్తున్నాను, నేనేం లా ఎక్స్పర్ట్ కాదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ అది జరగలే. రెండవది 9th షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు, జాబితాలో చేర్చాలనుకున్నప్పుడు 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను ఫాలో కావాలనేటువంటి ఉంది. ఈ తతంగం అంతా చేయకుండా ఆటోమేటిక్ ఏంటంటే అయిపోతుంది అనేటువంటి పద్ధతి తీసుకొస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఫస్ట్ టైం గత 50-60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని 70 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా బీసీల గురించి ఆలోచించలే, మహిళల గురించి ఆలోచించలే, వాళ్ళ రిజర్వేషన్ గురించి ఆలోచించలే. మోదీ గారు ఆ నాయకత్వం లోపల ఇవన్నీ కూడా మేము వాస్తవం తీసుకొచ్చినటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి లోపల ఇక్కడక్కడ ఢిల్లీ టు హైదరాబాద్ చక్కర్లు చేస్తున్నటువంటి పరిస్థితి, చిట్చాడు చేస్తున్నటువంటి పరిస్థితి లోపల వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరుక్కొని ఉన్నాడు, దానిలో ఇరికిపోయిండు. కాబట్టి మేమేమంటే బీసీలకు 42% మీరు ఏ పద్ధతిలో ఇచ్చినారో వాగ్దానం చేసినారో దాన్ని అమలు చేయండి. ఆ కోణం లోపల మా ప్రయత్నాలన్నీ కూడా మీకు మద్దతుగా ఉంటాయి తప్ప మీరు రాజ్యాంగపరమైనటువంటి అంశాలను ముందు తెచ్చి ఈ 2 నెలల లోపల ఇదంతా జరిగిపోవాలా అనేటువంటి పద్ధతి లోపల ఏ రకంగా చేస్తారో కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నటువంటి ఒక సందర్భం. ఓకే అండి. ఎస్ వినోద్ కుమార్ గారు, సో ఏం చెప్తారు? మొత్తం మీద మళ్ళీ 24కి అటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈసారి ఏకంగా దేశవ్యాప్తంగానే బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఎంత ఉద్యమం చేస్తాము, ఇంకా వీలైతే కూడా మేము పార్లమెంట్ లో కూడా దాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తాము. అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా పీపీటీ ప్రెజెంటేషన్ ఏదైతే ఎంపీలకు ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది. సో ఏం చెప్తారు? ఇది కేవలం ఇది అవుతుందా, పాసిబుల్ అవుతుందా? అటు బీజేపీ నుంచి అయితే అసలు ఇంపాసిబుల్ 9th షెడ్యూల్లో పొందుపరచడం అని చెప్పేసి కమెంట్స్ వస్తున్నాయి. ఇటేమో దేశవ్యాప్తంగా మేము బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నం చేస్తామంటున్నాం. సో ఇదంతా ఏంటి, ఏమనుకోవచ్చు? నిజంగానే చిత్తశుద్ధితో కాంగ్రెస్ ఉందనుకోవచ్చా, కేవలం ఇది ఒక డ్రామా చేస్తున్నారు అనుకోవచ్చా? ముందుగా నా కో ప్యానల్స్ మిత్రులందరికీ మరియు తెలంగాణ ప్రజలకందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రధానంగా ఇవాళ రాజకీయ పార్టీలు ఇప్పుడు రాజకీయాలు చేస్తాయి, దాన్ని రాజకీయాలు చేయకుండా ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి పార్టీకి రాజకీయం చేయడం అలవాటు. తర్వాత చిత్తశుద్ధి అనేది అది సరిగా ఉండదు ఏ చట్టాన్ని చేసినా కూడా. ఇప్పటి వరకు వర్గీకరణ చట్టం తీసుకోండి, బీసీ రిజర్వేషన్ తీసుకోండి, ఏది తీసుకున్నా సరే వాళ్ళ యొక్క మళ్ళీ రేపు కోర్టులు మళ్ళీ దాన్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొస్తాయి. ఎందుకంటే మొదటి నుండి కూడా ఈ పార్టీలకు ఏ పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదు ఈ వర్గాల పట్ల, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పట్ల. అందుకే ఏ చట్టం తెచ్చినా సరే దాంట్లో లొసుగులతో ఉన్న చట్టాలు తెస్తే తప్ప ఏది స్పష్టత ఉన్న చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి ఈ దేశంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ గాని ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్న బీజేపీ గాని చిత్తశుద్ధి ఉన్నట్టుగా నాకు అనిపించదు. అందుకే వాళ్ళ బీఆర్ఎస్ అయితే మరీ ఘోరంగా వాళ్ళ పర్సెంటేజ్ ని తగ్గించింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏ కమిషన్ వేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేశారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవాళ అమలవుతున్నాయి భారతదేశంలో అన్ని రంగాల్లో అమలవుతున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అమలవుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అమలవుతున్నాయి, విద్యా రంగంలో అమలవుతున్నాయి. ఇవాళ అన్ని రంగాల్లో రాజకీయ రంగాల్లో తప్ప మిగతా రంగాల్లో అన్నిట్లలో అమలవుతున్నాయి. సో ఆ అమలవుతున్న దానికి ఎలాంటి కమిషన్స్ వేశారు, ఆ కమిషన్ రిపోర్ట్స్ ఏంటి? సో న్యాయ వ్యవస్థ వాటికి ఉన్న చట్టబద్ధత విషయంలో ప్రశ్నలు వేసిందా? మరి ప్రశ్నలు వేయకుండా చట్టబద్ధతను కల్పించింది, దానికి న్యాయబద్ధంగానే ఉన్నదని చెప్పింది న్యాయ వ్యవస్థ కూడా. కారణం ఏంది అంటే ఈడబ్ల్యూఎస్ కి ఒక న్యాయము, బీసీ రిజర్వేషన్ కు ఒక న్యాయం ఉంటుందా దేశంలో? న్యాయ వ్యవస్థన ఉండదు కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కు లేని నిబంధన 50% సీలింగ్ అనేది దీనికి ఎందుకు వస్తుంది? ఈడబ్ల్యూఎస్ కూడా రావాలి కదా 50% సీలింగ్. ఎందుకంటే 10% అమలు చేస్తున్నప్పుడు 50% సీలింగ్ దాటిపోతుంది కదా. మరి దానికి లేని నిబంధన ఇవాళ దీనికి ఎందుకు పెట్టారు అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న ఈ అగ్రవర్ణ జడ్జీలు తన ఇష్టారాజ్యంగా న్యాయ వ్యవస్థను ఇవాళ ఇంటర్ప్రిట్ చేస్తున్న కారణంగా ఈ సమస్య ఎదురైంది. నిజంగా రాజ్యాంగంలో ఎక్కడైనా 50% సీలింగ్ పెట్టాలని ఎక్కడైనా ఉందా? రాజ్యాంగంలో లేనప్పుడు మీరెవరు జడ్జిలు నిర్ణయించడానికి 50%? మీకున్న అధికారాలు ఏంటి? అసలు భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన అధికారాలకు మీరు లోబడి ఎన్నడన్నా తీర్పులు ఇచ్చారా? మరి లేనప్పుడు ఇవాళ ఈవెన్ కొలీజియం సిస్టమ్ అనే సిస్టాన్ని, ఒక ఎక్స్ట్రాడినరీ సిస్టాన్ని, అది కూడా రాజ్యాంగంలో లేదు. మీరు ఇవాళ దాన్ని అమలు చేస్తున్నారు. ఎన్జేఎస్టీని చట్టం తెస్తే, కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే దాన్ని కొట్టేసిండ్రు.
దాన్ని కొట్టేసి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఉన్నత న్యాయస్థానాల్లో ఇవాళ వాళ్ళకి అవకాశం లేకుండా చేసిన చరిత్ర న్యాయ వ్యవస్థది. అంటే ఓకే, అంటే వినోద్ గారు ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది మీరు చెప్తున్నప్పుడే. ఎందుకంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ అండి, ఇది క్లియర్ చేయండి. ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా, సో రాజ్యాంగంలో ఇంత మేర పర్సెంటేజ్ రిజర్వేషన్స్ దాటాలని లేదు కాబట్టి మీరు ఏ రకంగా హామీలు ఇస్తున్నారని. సంబంధించి అయితే మేడం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎస్ సో మరి అంటే బీసీలకు ఇప్పుడు ఏదైతే సంఖ్య కూడా పెరిగింది కదా, లెక్క ప్రకారం చూస్తే బీసీల సంఖ్య పెరిగింది, వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ చేయాలి కదా, మరి ఆ రకంగా పోరాటం చేస్తే తప్ప అట్లా మాట్లాడితే చేసేది ఏం లేదు. మీకు అనుకూలంగా ఉంటే ఏం మాట్లాడతారండి? మీకు అనుకూలంగా ఉంది కదా ఈడబ్ల్యూఎస్ అనేది, మీకు అనుకూలంగా ఉంది కదా, మీ వర్గాలకు సంబంధించి కదా, మీరు ఇచ్చేటోళ్ళైనా మేము తీసుకునేటోళ్ళమైనా కదా, మీ వర్గాలు తీసి ఇచ్చేటోళ్ళైనా మేము అడుక్కు తినేటోళ్ళైనా మీరు పెట్టే దొరలు అయిపోయింది కదా, కాబట్టి అక్కడ కూడా దొరలే ఉన్నారు, ఆ సుప్రీంకోర్టులో కూడా దొరలే ఉన్నారు. ఒక్క నిమిషం, ఆయన అదే మాట చెప్తున్నారు వినోద్ గారు, మీరు ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. వినోద్ గారు నేనేమంటున్నాంటే, ఇప్పుడు లేని అధికారాన్ని సుప్రీంకోర్టు తీసుకున్నది, అవునా? ఇప్పుడు లేని అధికారాన్ని మీరు తీసుకున్నప్పుడు మీకు 50% సీలింగ్ అధికారం మీకు లేదు, యాక్చువల్గా పెట్టే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. జడ్జిమెంట్ ఉన్నది అంటే జడ్జిమెంట్ అనేది దాన్ని పార్లమెంటు ఇవాళ సవరించవచ్చు. షాబానా కేసు జడ్జిమెంట్ ఎంత సవరించిందండి కాంగ్రెస్ పార్టీ? ఎందుకు సవరించలేదు ఈ జడ్జిమెంట్ ను? ఇంద్రశాని కేసులు జడ్జిమెంట్ ఎందుకు సవరించలేదు? చిత్తశుద్ధి బీసీల పట్ల ఒకవేళ కాంగ్రెస్ గనుక ఉంటే ఇంద్రశాని కేసులు జడ్జిమెంట్ ఎందుకు సవరించలేదు? ఒకవేళ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇంద్రశాని కేసును ఎందుకు సవరించలేదు? బీసీల పట్ల అంత ప్రేమ ఉంటే బీసీ మొదటి ప్రధానమంత్రి దేశానికి ఉన్నప్పుడు అదే బీసీ సామాజిక వర్గం మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో ఏ ఒక్క రోజు 50% సీలింగ్ పెట్టడం ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఒక్క మాట మాట్లాడని బీసీ ప్రధానమంత్రి ఇవాళ ఆ బీజేపీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏ ఒక్క రోజు పార్లమెంట్ లో ఇవాళ బీసీలకు వాళ్ళకు పాప అన్యాయం జరుగుతున్నది కాబట్టి రాజకీయ అధికారం వాళ్ళకు దక్కట్లేదు కాబట్టి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన చరిత్ర లేదు ఆయనకు. మరి ఏ ఒక్క రోజు బీసీలకి ఇవాళ మేము ఇచ్చినాము కేంద్ర మంత్రి వర్గంలో వాళ్ళు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకు పెంచారు, దాంట్లో ఎవరు కాదనట్లేదు, మిగతా కాంగ్రెస్ కంటే బెటరే. కానీ నిజంగా చట్టబద్ధమైన విషయాల పట్ల చిత్తశుద్ధి బీజేపీకి లేని కారణంగా ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆమోదించి ఇవాళ ఎవరికి అన్యాయం చేశాడు? అదే బీసీ ప్రధానమంత్రి. ఇదే బీసీలకు ఇదే ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేసిన చరిత్ర ఇలా బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారిది. సో కాబట్టి ఇలా ఈడబ్ల్యూఎస్ కు ఒక న్యాయ వ్యవస్థని అన్యాయం చేసినప్పుడు, ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఈడబ్ల్యూఎస్ కు న్యాయం చేసినప్పుడు మరి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరెందుకు ఇవాళ దీన్ని ఆమోదించరు? రాష్ట్ర ప్రభుత్వం పంపించిన చట్టాన్ని మీరు ఎందుకు ఆమోదించరు? ఇవాళ బీసీల పట్ల ప్రేమ ఉంటే మీకు 9th షెడ్యూల్లో పెట్టారు, మీరెందుకు 9th షెడ్యూల్లో పెట్టారు? మీకు వస్తున్న అడ్డంకులు ఏంది? 9th షెడ్యూల్లో పెట్టడానికి ఒకవేళ ఇవాళ మొత్తం నిజంగా కాంగ్రెస్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రత్యేక అసెంబ్లీలో ఇవాళ ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ ఇదే మొత్తం అన్ని పార్టీలను తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలవట్లేదు? ఇవాళ ఈయన ఒక్కడే ఎందుకు పోయి కలుస్తున్నాడు? ప్రజెంటేషన్ ఈయన ఒక్కడే ఎందుకు చేయాలి? ఇప్పుడు డిఎంకే పార్టీ మొత్తంగా ఉన్న పార్టీ రాజకీయ పార్టీలు అన్ని తీసుకుపోయి ఢిల్లీలో మాట్లాడింది, ఢిల్లీలో ఒత్తిడి చేసింది, ఢిల్లీలో ధర్నా చేసింది. మరి అన్ని రాజకీయ పార్టీలని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తీసుకెళ్లట్లేదు? ప్రతిపక్షాలన్నింటినీ తీసుకెళ్లి ఇవాళ మొత్తం ప్రధానమంత్రి మీద నువ్వు బీసీ వై ఉండి బీసీలకు అన్యాయం చేస్తున్న చరిత్ర నీదని చెప్పేసి ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? ఆయన ఒక్కడే ఎందుకు పోతున్నాడు? నేను ఒక్కడే పోయి కాంగ్రెస్ వాళ్ళకు ప్రజెంటేషన్ చేస్తా అంటే కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా చట్టం చేయాల్సింది, మొత్తం పార్లమెంట్ కదా చట్టం చేయాల్సింది, బీజేపీ కదా చేయాల్సింది చట్టము, మెజారిటీ బీజేపీకి ఉంది కదా. సో కాబట్టి ఇవాళ బీజేపీని ముందర పెట్టకుండా, ఇవాళ తెలంగాణ బీజేపీని ముందర పెట్టకుండా, తెలంగాణ బీజేపీని వెంట పెట్టుకుని పోకుండా, తెలంగాణ బీఆర్ఎస్ ను వెంట పెట్టుకుని పోకుండా ఒక్క కాంగ్రెస్ పార్టీ పోయడం అంటే మీ చిత్తశుద్ధి ఏంది? సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీ కానీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనకు కనబడట్లేదు. మొత్తం 1952 మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు అమలు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది
మనకు స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనపడదు. డెడికేషన్ కమిషన్ వేశారు. డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత ఇంతకుముందు వెంకన్న ఒక మాట చెప్పిండు, దాన్ని ప్లానింగ్ కమిషన్ కి అప్పచెప్పాల్సిన అవసరం ఏంది? డెడికేషన్ కమిషన్ లోనే ఇవాళ సభ్యులను తీసుకొని, ఇంకా ఎక్స్ట్రా సభ్యులను తీసుకొని, మెంబర్స్ తీసుకొని, అలాగే డెడికేషన్ కమిషన్ చట్టబద్ధత ఉన్నది కాబట్టి జడ్జి హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా డెడికేషన్ కమిషన్ మీరు వేశారు కాబట్టి దాంట్లో వాళ్ళు చట్టబద్ధత కల్పిస్తూ అదే డెడికేషన్ కమిషన్ ఇవాళ అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. ఎవరిని తాత్కాలికంగా ఎన్యూమరేటర్స్ అపాయింట్ చేసి ఆ ఎన్యూమరేటర్ ద్వారా ఇవాళ మొత్తం డేటా తీసుకోవచ్చు. ప్లానింగ్ కమిషన్ కి అప్పచెప్పడం కారణంగా ఇవాళ ప్లానింగ్ కమిషన్ సహకారం తీసుకోవద్దు అనట్లేదు నేను. ఒక్క ప్లానింగ్ కమిషన్ కాదు, మొత్తం ప్రభుత్వంలో ఉన్న అన్ని యంత్రాంగాలు తీసుకోండి. బట్ డెడికేషన్ కమిషన్ మాత్రమే ఇవాళ పూర్తి స్థాయిలో ఎవరి ప్రమేయం లేకుండా ఒకవేళ క్యాస్ట్ సెన్సస్ చేసి ఉంటే దానికి చట్టబద్ధత వచ్చేది. కానీ ఇవాళ మొత్తంగా ప్లానింగ్ కమిషన్ అంతా పూర్తి స్థాయిలో భద్రత తీసుకొని ఒక డెడికేషన్ నామాత్రంగా పెట్టేసి ఆ ఒక వ్యక్తిని తీసుకొని మిగతా ఇంకా సభ్యులను తీసుకోకపోవడం వల్ల ఇవాళ డెడికేషన్ కు ఉన్న చట్టబద్ధతను కూడా మీరు వాల్యూ లేకుండా చేశారు. సో దానివల్ల ఇవాళ ఏమవుతుంది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేసినప్పటికీ చట్టబద్ధత లేకుండా చేసిన కారణంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే బిల్ ఎట్లయితుంది? 9th షెడ్యూల్ ఎట్లా పెడతారు? కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలంటే క్యాస్ట్ సెన్సస్ కు చట్టబద్ధత ఉండాలి. సో చట్టబద్ధత లేని కారణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. కాబట్టి ఇవాళ అక్కడ కేంద్ర ప్రభుత్వం గాని, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గాని, ప్రతిపక్ష పార్టీ గాని మీరు రాజకీయాలే చేస్తున్నారు తప్ప దీంట్లో మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనబడతలేదు. ఓకే అండి, మళ్ళీ వస్తానండి వినోద్ కుమార్ గారు. ఎస్ వెంకట స్వామి గారు, సో ఇందాక వినోద్ గారు చెప్పిన పాయింట్స్ విన్నారు, అండ్ దేవిప్రసాద్ గారు ఇంకా వెంకటరెడ్డి గారు చెప్పిన పాయింట్స్ కూడా మీరు విన్నారు. వాటికి కూడా జవాబు చెప్పండి. అందుకంటే ముందుగా నిజంగానే బీసీలకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మీరు ఏదైతే అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన హామీకి సంబంధించి కూడా నిజంగానే కమిటెడ్ గా ఉందా కాంగ్రెస్ పార్టీ, లేదంటే కేవలం ఇది ఒక రాజకీయ డ్రామానా? ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత కూడా రాజకీయ డ్రామా అంటే సరే, పొలిటికల్ విమర్శ ఉంటది. ఇప్పుడు మేము కూడా అంటే కమిటెడ్ గా ఉన్నారా? కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు నేను లీగల్ గా ఉన్నటువంటి పొజిషన్ నేనేం క్వశ్చన్ చేయడం లేదు. ఏది ఆటంకాలను నేనేం క్వశ్చన్ చేయడం లేదు. నేనేమంటున్నానంటే చిత్తశుద్ధి అనేటువంటి విషయానికి వస్తే కాంగ్రెస్ అయితే with the consent of the opposition in the assembly. అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలకు సంబంధించి, సరే మా మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ కూడా ఉంది అక్కడ. వీళ్ళందరినీ కలిపి ఏకగ్రీవ తీర్మానం చేయడంలో ఎవరి చిత్తశుద్ధిని మనం శంకించాలి అంటే కాంగ్రెస్ శంకించాలా లేకపోతే మిగతా వాళ్ళన? అందరు కలిసే ఈ తీర్మానం చేసినారు కదా. సో తీర్మానం ముందుకెళ్తున్నటువంటి సమయంలో లీగల్ గా లేదని ఒకరు అక్కడొక మాట ఇక్కడొక మాట ఎందుకంటున్నా నేను. డిమాండ్ బయటకు వచ్చేమో 42% ఇంప్లిమెంట్ చేయకుండా ముందుకు పోవడానికి లేదు అని లేదు. ఎందుకంటే అది మా బాధ్యత, మేమే. దేవన్న చెప్పింది చాలా కరెక్ట్. డిమాండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద పీపుల్ ఆర్ ది అపోజిషన్. It was the promise of the Congress party for the 42%. And it is the responsibility of the Congress party to take the lead and దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత సంపూర్ణంగా మాదే. అంటే మీరు ఇప్పుడు ఏదైతే హామీ ఇస్తున్నారో గత 70 ఏళ్లలో మీకు, ఇందాక వెంకటరెడ్డి గారు ఒక కమెంట్ వేస్తారు, 70 ఏళ్లుగా ఉన్నప్పుడు మీరు కేంద్రంలోనే ఉన్నారు, అప్పుడు మీకు బీసీలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి, మహిళలకు సంబంధించిన మీకు చిత్తశుద్ధి ఏంటి, ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, తీసుకొచ్చి కేంద్రం చేయట్లేదు, కేంద్రం సహకరించట్లేదు అన్న విమర్శలు ఇస్తున్నారు. మీరున్నప్పుడు చేయొచ్చు కదా ఇవన్నీ అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ వేశారు. ఓకే, మంచి క్వశ్చన్ వేశారు వారు. బహుశా భారతీయ జనతా పార్టీ లేకపోతే దానికి సంబంధించిన అనుబంధ సంఘాల గురించి వెంకటరెడ్డి గారికి తెలియదు పాపం. ఎందుకంటే వారు ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో చేయండి. నేను అలా పుట్టి పెరిగిన, దేవన్నకు తెలుసు, ఆయనకు తెలుసు, వినోద్ కూడా తెలుసు. నేను అలా 35 సంవత్సరాలు పనిచేసిన. దాని ఒక చరిత్రను బ్యాక్ పోతే ఈ దేశంలో రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, లేకపోతే ఆ ప్రభుత్వం కదా, అప్పుడున్న ప్రభుత్వం కదా. అంబేద్కర్ గారిని ఆడ కూర్చోబెట్టి వారు రచించిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది. దాంట్లో ఎస్సీ ఎస్సీ బీసీ రిజర్వేషన్ ఉండాలన్న సందర్భంలో వ్యతిరేకించిన వాళ్ళ ఎవరున్నారన్నది ఒకసారి ఆలోచించాలా.
అందులో ఈ రిజర్వేషన్ ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న దాంట్లో నేను పేరు తీసుకోకుండా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సైద్ధాంతిక భూమిక ఉన్న వాళ్ళే అపోజ్ చేసినారు. అది వెంకరెడ్డి గారికి పాపం తెలియదు. సో నేనేమో కాంగ్రెస్ పార్టీ 100కు 100% బీసీలకు న్యాయం చేసిందని నేను మాట్లాడను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మాట్లాడను. ఎందుకనంటే సత్యం సత్యమే. కాంగ్రెస్ పార్టీ కూడా, ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశంలో ఏ పార్టీలు కూడా బీసీల పట్ల గాని, ఎస్సీల పట్ల గాని, ఎస్టీల పట్ల గాని సంపూర్ణ చిత్తశుద్ధితో పనిచేయలేదు. ఇంతో అంత పనిచేసిందంటే అది కాంగ్రెస్ పార్టీనే. దట్స్ వై ద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఇవాళ మండల్ కమిషన్ వచ్చినప్పుడు జరిగినటువంటి తదంగం అంతా మీకు తెలుసు కదా. మండల్ కమిషన్ ఇటు పక్కన ఏది బిపి సింగ్ గారి నేతృత్వంలో ఇటు నుంచి వచ్చే దాంట్లో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, ఎన్ని నాటకాలు ఆడిందో ఏబీపీలో ఉన్నా నాకు తెలుసా అండి. సో ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా చిత్తశుద్ధితో వినోద్ గారితో ఏకీభవిస్తున్నాను. కాంగ్రెస్ తో సహా ఎవరు కూడా సంపూర్ణ చిత్తశుద్ధిని ప్రశ్నించలేదు. అంటే కాంగ్రెస్ కి ఇప్పుడు చిత్తశుద్ధి లేదంటారు. నేను ఒక మాట పూర్తిగా చెప్పని అమ్మ మధ్యలో కట్ చేస్తావు. కాంగ్రెస్ తో సహా అన్నారంటే కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఒక మాట అన్నా, నేను ఒక మాట పూర్తిగా వినండి. ఆమె టీచర్ అమ్మా, నేను పదాలేం అటు ఇటు పోనీ అని నేనేమంటున్నా, సంపూర్ణ చిత్తశుద్ధి ఉన్నట్టు ఉంటే సరే ఎప్పుడో జరిగేది, ఎవరికి ఉన్నా కూడా జరిగేది. బీసీ రిజర్వేషన్ రాలేదు. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా జరిగినటువంటి పరిణామాలు 27% ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ లో 27% బీసీ రిజర్వేషన్ కు ఇంప్లిమెంట్ చేసి ముందుకు పోయి ఐఐటీలలో, ఐఐఎంలలో రిజర్వేషన్ ఇచ్చింది కూడా మన్మోహన్ సింగ్ గారి మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరిగింది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితోటి 42% అన్న, అట్లీస్ట్ అది ఎక్కువనే ఉండొచ్చు, 42% మేము కామారెడ్డిలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మేము తీర్మానం పెట్టినాము. ప్రతిపక్షాలన్నీ సహకరించినాయి. అది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. 9th షెడ్యూల్ లో పెట్టాలని ఉన్నది. నేను ఇందాకనే అంటే ఒక పక్కన అవకాశము ఏది చేస్తలేదు అనే దానికంటే ఒక పక్కన వారి వినోద్ గారు దేవనెత్తింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి ఇదంతా తదంగం ఏం జరగలేదమ్మా, ఏం జరగలేదు. ఎందుకంటే ఈ సోకాల్డ్ అది డామినేటెడ్ క్యాస్ట్ కి సంబంధించిన అందరూ కూడా చప్పట్లు కొట్టినారు, సపోర్ట్ చేసినారు. చివరికి అన్యాయంగా న్యాయస్థానము ఈడబ్ల్యూఎస్ ని సపోర్ట్ చేసింది. బట్ వెంకటస్వామి గారు మీరు అంటున్నట్లే కేంద్రం సహకరించట్లేదు. కేంద్రానికి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ కి సంబంధించి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇందాక మీరు వినోద్ గారి పాయింట్ కి ఏకీభవించినప్పుడు ఆయన కూడా ఒక మాట అన్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు కలిసి అప్పుడు ఏదైతే తమిళనాడులో వెళ్లారో అప్పుడు దానికి సంబంధించి ఇంప్లిమెంట్ అయ్యింది. కేవలం ఇక్కడ ఒక సీఎం రేవంత్ రెడ్డి లేరు కదా, మీరు అన్నట్లు అక్కడ బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలున్నా, కాంగ్రెస్ కి 8 మంది ఎంపీలున్నా, ఇంకా అన్ని పార్టీలు కూడా ఉన్నాయి, అన్ని కూడా సమన్వయంతో వస్తాయని అంటున్నప్పుడు అందరు కలిసి వెళ్ళి డిమాండ్ చేయొచ్చు కదా. కేవలం ఒక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వస్తుంటే విమర్శలు వస్తాయి కదా. నేను వినోద్ గారితో నేను ఏకీభవిస్తున్నా, మీతో కూడా ఏకీభవిస్తున్నా. అన్ని పార్టీల ఎంపీలు, అన్ని పార్టీల సహకారాన్ని మేము అడుగుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఆయా పార్టీల యొక్క నిర్ణయం జరిగింది, దానికి సపోర్ట్ దొరికింది. ఇప్పుడు ఏ పార్టీ కూడా 42% వ్యతిరేకిస్తలేదు. తెలంగాణకు సంబంధించి అట్లీస్ట్ రామచంద్రరావు గారిని నియమించినప్పుడు నేనేమనుకున్నా అంటే బేస్ కార్యకర్త 40 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తకి ఇచ్చి భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప పని చేసింది అనుకున్నా. కానీ ఆయన వచ్చి బీసీ రిజర్వేషన్ కు ఆయన లీగాలిటీని ఆయన ఎక్స్పోర్టేషన్ చూపిస్తాడు, దీనికి వ్యతిరేకంగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ ద షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ రామచంద్రరావు అండ్ ద భారతీయ జనతా పార్టీ. దే హావ్ టు థింక్ ఆఫ్, వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. నేనేమంటున్నా, తప్పనిసరిగా మీరు చెప్పిన వినోద్ గారు చెప్పిన సలహా కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష మిత్రులు ఎవరు చెప్పిన సలహా కావచ్చు, రాజ్యసభలో లోక్సభలో మన ఎంపీలు అందరు ఉన్నారు. ఇప్పుడు 100 ఎంపీస్ మా పక్షాన ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీగా దీన్ని లీడ్ తీసుకున్నాం కాబట్టి మాకు చెప్తున్నాం. మిగతా ఎంపీలకు కూడా ఇది అప్పీల్ చేస్తాము, అందరిని తీసుకపోవాలా అనేటువంటి దానికి నాకేం అభ్యంతరం లేదు. మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. మీ పాయింట్ పైన వెంకటరెడ్డి గారికి సబ్మిషన్ ఉందంట. వెంకటరెడ్డి గారు చెప్పండి. రామచంద్రరావు గారి మీద వ్యక్తిగతమైన కామెంట్ అనేటువంటిది అవాంఛనీయం. నెంబర్ 1. నెంబర్ 2, రామచంద్రరావు గారు చెప్పిన 2 పాయింట్స్ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పంచాయతీరాజ్ యాక్ట్ 285కు మీరు ఎందుకు సవరణ చేయలేదని ఒక పాయింట్ చెప్పినాడు. రెండవది,
మీరు 9th షెడ్యూల్ లో పెట్టాలనుకున్నప్పుడు దానికి జరగవలసినటువంటి రాజ్యాంగబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి చర్యలు మీరు ఇంతవరకు చెప్పలేదు చెప్పలేదు అంటున్నాడు. ఇదే రామచంద్రరావు ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఈ రాజ్యాంగ ప్రక్రియను ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు మీరెందుకు మాట్లాడుతున్నావు? మీరు అంటున్నానండి అవగాహన లేదు. మీరు బీసీలను మోసం చేయడానికి తీసుకొచ్చినారు ఈ శిక్షను చేయబోతున్నారు. బీసీలను మోసం చేస్తున్నారు. మోసం చేసే ఉద్దేశం పార్టీ అసెంబ్లీలో ఒకే ఒక మాట చెప్పండి. ఇందాక మీరు ఏదో మాట్లాడుతున్నారు మీ చిత్తశుద్ధి గురించి. ఏంటి రాని అంటే ఎస్ఎల్ఏ అవకాశం లేని ముఖ్యమంత్రిని ప్రకటిస్తారు కానీ వచ్చిన తర్వాత ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు ఉంటే సిఎల్పిఎల్ అనేటువంటి చిత్తశుద్ధి మీది మీరేం మాట్లాడతారండి చిత్తశుద్ధి గురించి? డెఫినెట్ గా అందరి సహకారం కోరుతున్నాం మామా. మేము అందరి సహకారం అందరు కలిసి వస్తానంటే మేం కాదు రామచంద్రరావుని లీడ్ చేయమను తెలంగాణ మొత్తాన్ని. మేము ఆయన వెనక నడతాం. దమ్ముంటే లీడ్ చేయమను రామచంద్రరావు. వెంకటస్వామి గారు వెంకటరెడ్డి గారు ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు కదా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. ఒక నిమిషం అండి వెంకటస్వామి గారు. బండి సంజయ్ వెంకటస్వామి గారు అదే పాయింట్ అడుగుతున్నాను. ఒక్క నిమిషం ఆగండి వెంకటస్వామి గారు అడుగుతాను ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు ఇందాకనే ఒక పాయింట్ అన్నారు, 2 అంశాల గురించి వాళ్ళు ఆన్సర్ చేయాలని చెప్పేసి అన్నారు. సో కాకపోతే బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఆ పరిమితిని 50% సీలింగ్ ని ఎత్తివేయాలి. ఏదైతే ఓబీసీగా అని చెప్పుకునే ప్రధాని మోదీతో సహా కూడా బీజేపీలో ఉన్నారు, దాన్ని ఎత్తివేసేసి మీరు బీసీలకు సంబంధించి న్యాయం చేయొచ్చు కదా చిత్తశుద్ధి ఉంటే అని వీరేజ్ కూడా కామెంట్ చేశారు. కావాలంటే సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ నుంచి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. మీ నుంచే రెస్పాన్స్ రావాలి. ఇప్పుడు రెండింటితో పాటు నిన్న రామచంద్రరావు గారు మా ప్రెసిడెంట్ చెప్పింది మధ్యప్రదేశ్ లో 50% మించి ఎట్లా అమలు చేస్తున్నారో దాన్ని స్టడీ చేయండి అని కూడా చెప్పినాడు. వీళ్ళ కోపిక లేదు. నేను 3వ పాయింట్ అది, మేము మధ్యప్రదేశ్ లో మా గవర్నమెంట్ ఉంది కదా, ఎట్లా చేస్తున్నారో మీరు స్టడీ చేస్తున్నారా? హడావుడి చెయ్యాలని లేదు వీళ్ళకి. రాజకీయ ఇప్పుడు మంత్రివర్గంలో ఎందుకు వేయలేదండి 42%? కార్పొరేషన్ చైర్మన్ లో ఎందుకు 42%? చెప్పు, దాని సమాధానం చెప్పు. అది చేయలేరండి. అది మీ చేతిలో మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ బీసీల గురించి. 42% అరే మీరు కదా, మీరు ఛాంపియన్. రాహుల్ గాంధీ అంటున్నాడు కదా, రాహుల్ గాంధీ వెంకటరెడ్డి గారు వెంకటస్వామి గారు ఒక నిమిషం అండి. దేవిప్రసాద్ గారు ఆయనను కూడా మాట్లాడివ్వాలి, ఆయన చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే దేవిప్రసాద్ గారు, సో మీ ఫైనల్ గా మీరేమంటారు? మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి దీనిపైన? ఇప్పుడు ఏదైతే అన్ని పార్టీల సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, సో బీఆర్ఎస్ సపోర్ట్ కాంగ్రెస్ కి ఇస్తుందా? ఒక్కటండి, మేము సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం కాబట్టి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం అయిపోయింది. ఎందుకంటే మేము ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో ఇన్ టోటోగా దానికి మద్దతు ఇచ్చి పంపినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే విషయాలనే వాటిని అమలు పరచలేదనే కదా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ విషయంలో 26 బహుశా 27th ఫిబ్రవరి కేసి 6th మార్చ్కే నివేదిక తయారైనట్టు చెప్పిండ్రు. దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఏంది, మీరు అందులో ముస్లింలను కలిపిరు, అది కలిపిరు, ఇది కలిపిరు, ఏదేదో కలిపిరు, మేము ఒకటే ఒక దానికే కట్టుబడి ఉన్నాం, ఒకే భాషకు, ఒకే మతానికి, ఒకే తిండికి అని. నేను ఏమంటున్నా, 46% అని మీరే చెప్తున్నారు కదా, అవన్నీ తీసేసినా 46% అని చెప్తున్నారు. 42% ఇవ్వడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఇలా స్టేట్ అవేగా కేంద్రం
ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ సహాని కేసులో కావచ్చు, మరట్వాడ రిజర్వేషన్ విషయం కేసులో కావచ్చు, ఏ కేసులో పోయినా 50% అనేటువంటి ఒక గుదిబండను పెట్టి ఇవాళ మొత్తంగా కూడా బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా చూస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. దీన్ని ఛేదించాలంటే డెఫినెట్ గా గతంలో 73లో అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే ఆ రోజు ముల్కీ రూల్ సభ అంటే ధర్మాసనం ఇచ్చినటువంటి దాన్ని చేయలేదు, ఆ రోజు మార్చలేదా? ఇవాళ ఎందుకు దీన్ని మార్చరు? 42% రిజర్వేషన్ కు సంబంధించి ఈ కేసులన్నిటి కూడా సమీక్షించి ఇలా బీసీలకు న్యాయం చేయాలనేటువంటి విషయంలో చిత్తశుద్ధిని ప్రకటించాల్సినటువంటి ఒక సందర్భం ఇవాళ 2 రాజకీయ పార్టీ ఉంది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఇవాళ బిల్లు పెట్టి దాన్ని ప్రజలకు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ. ఈ 2 కూడా ఇవాళ అంతే కదా. కూడా ఒక సుదీర్ఘకాలంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనము. అయినప్పటికీ కూడా ఇవాళ మేమెంతో మాకెంత అని నినదిస్తున్నటువంటి వర్గాలకు ఏ కారణం చేతనో అన్ని పార్టీలు న్యాయం చేయలేకపోయినాయి. మరి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు చైతన్యం వచ్చి అడుగుతా ఉన్నారు, పోరాటాలు చేస్తా ఉన్నారు, అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నారు. మరి దీనికి సరైనటువంటి అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ పార్టీ మీద లేదా అనేటువంటి విషయాన్ని ఇవాళ తప్పకుండా ఆ పార్టీలు గుర్తించాలి. ఇది ఒక చట్టబద్ధత తీసుకురావాలి. ఇంతకుముందు వినోద్ గారు అన్నట్టు దీనికి చట్టబద్ధమైనటువంటి చట్టబద్ధత కల్పిస్తే తప్ప కాదు. ఇవాళ విద్యా ఉపాధి రిజర్వేషన్, స్థానిక రిజర్వేషన్లు, విద్యా ఉపాధికి సంబంధించిన ఆర్డినెన్సులు లేవు, వాటికి సంబంధించిన ప్రయత్నము లేదు. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్నే ప్రధానంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఇంపార్టెంట్ విద్య అయినా ఉపాధి అయినా ఇదైనా వీటికి అన్నిటికి కూడా 42% అదైనా తక్కువని చాలా మంది చెప్తున్నప్పటికీ కూడా మీరు చెప్పిన హామీలు అమలు చేయడానికి అవసరమైనటువంటి నేపథ్యాన్ని చేయాలి. అంతకంటే ఎక్కువ చేస్తాం మేము. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాకు 8 ఇచ్చిండ్రు, మోదీ బీసీ, మేము బీసీలకు చాలా చేస్తున్నామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ దాన్ని 50% తీసుకపోతే సంతోషిస్తాం. డెఫినెట్ గా ఇవాళ ఎవరు ఎంతుందో అంత ఉండాలని కదా అంటున్నది. ఇప్పటికైనా ఈ రాజకీయ విమర్శలు మాని భవిష్యత్తు కార్యాచరణకు బాట వేయాలి. అది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. వినోద్ గారు ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. వినోద్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. రాజకీయ శక్తులను అన్నింటినీ కలుపుకోవాలి, తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే వినోద్ గారు మీ ఫైనల్ కంక్లూజన్ ఏంటి? అంటే ముఖ్యంగా వెంకన్న చెప్పినట్టుగా ఇంతకుముందు వెంకన్న 2-3 ప్రశ్నలు సమానం చెప్పాలి. ఎందుకంటే వెంకన్న లేవనెత్తాడు. వెంకన్న అంటే 2 వెంకన్న అక్కడ వెంకట రెడ్డి అన్న గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను బీజేపీ వెంకట రెడ్డి అన్న గురించి ఏంటంటే ఇప్పుడు వారు ఒక మాట అడిగారు. నిజంగానే మీరు మంత్రివర్గంలో 42% ఎందుకు ఇవ్వలేదు? వాస్తవం, ఆయన చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తా. దాంట్లో కార్పొరేషన్ చైర్మన్లలో 42% ఎందుకు వేయలేదు మీరు? తర్వాత ఎంపీలలో ఎందుకు వేయలేదు? ఎమ్మెల్యేలలో ఎందుకు వేయలేదు? నిజంగా మీరు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు కదా, మేము 42% వాటా ఇస్తామని చెప్పేసి. ఫస్ట్ అయితే మీది మీ పార్టీ చేతుల్లో ఉన్న విషయమే కదా ఇవి, మీ పార్టీ నిర్ణయం తీసుకునే అంశాలే కదా. మరి 42% వాటా మీరు ఎందుకు ఇవ్వలేదు అనేది చాలా కీలకమైన ప్రశ్న. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే టోటల్ రెడ్డిలను నింపి పడేశాడు ఆయన. టోటల్ నేను డైరెక్ట్ గా చెప్పగలను. ఇవాళ నామినేటెడ్ పోస్టులు తీసుకొని కీలకమైన ఏమండి, అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా రెడ్డికి వేయాలా? అంటే ఇంత దుర్మార్గం ఇది. కనీసం అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీసీకి ఇచ్చింది, ఏమి కనీసం అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా పనికిరారా బీసీలు? ఇదేం రెడ్డి తత్వం నాకు అర్థం కాలేదు రేవంత్ రెడ్డిది. మీకు హైయర్ ఎడ్యుకేషన్ చీఫ్ రెడ్డే ఉంటాడు, తర్వాత మీకు ఆర్టీఐ చీఫ్ రెడ్డే ఉంటాడు, అక్కడ అడ్వకేట్ జనరల్ చీఫ్ రెడ్డే ఉంటాడు. అరే ఇదేం రెడ్డి రాజ్యం అండి, నాకు అర్థం కాలే. ఇదే మీకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? అసలు రేవంత్ రెడ్డికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు 10 ఏళ్ళు మీరు ఎట్లుంటారండి? నిజం ఒక మాట అమ్మా, ఒక్క నిమిషం. 10 ఏళ్ళు మీరు ఎట్లుంటారండి నాకు అర్థం కాలే. అసలు మీ జనాభా ఎంత అని మీరు ఉంటాం? 42% వాటా ఒకవైపు ఇస్తానంటూ నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. నీ జనాభా ఎంత? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 55 ఏళ్ళు ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక్క బీసీని చేయరు మీరు. ఇవాళ మళ్ళీ తెలంగాణలో నేనే ఉంటా 10 ఏళ్ళు, నా తర్వాత వెంకటరెడ్డి గరుడు, నా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అరుడు అంటే మళ్ళా రెడ్డి వెళ్ళారు. మొత్తం 50 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. అంటే ఇదేనా మీ సామాజిక న్యాయం?
సో ఇట్లాంటి చిత్తశుద్ధి లేని సామాజిక న్యాయ నీతులు చెప్పే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ పనిచేస్తున్నందుకు దాన్ని మనం ఏమనలో మన కథ ఎక్కడ సమానం చెప్పాలా. ఇక రెండో విషయం వస్తే మతానికి సంబంధించిన విషయము ఇవాళ రాజ్యాంగంలో ఎక్కడ మతంతో ముడిపడి రిజర్వేషన్ లేవు. ఎక్కడ ఒక్క పదం కూడా లేదమ్మా, ఒక్క పదం కూడా లేదు ఎక్కడ. ఇవాళ మరి అదే వెంకటరెడ్డి అని చెప్పాలి, దళిత ముస్లింలను దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు మేము ఇయ్యము, మతంతో ఇవాళ ముడిపడి ఉందని మాట్లాడుతున్నాడు కదా. అసలు మతం అనే పదమే ఎక్కడ చర్చ లేనప్పుడు ఆర్టికల్ 13లో 12లో ఎక్కడ మత చర్చ లేదు. ఎప్పుడైతే సవరణ చేసేదానికి ఈవెన్ మీరు మొత్తం అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తీసుకోండి, అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మతంతో లింక్ రిజర్వేషన్ పెట్టినట్టుగా కనబడలేదు. కానీ ఒక్క రాజ్యాంగంలో మాత్రము ఇవాళ అది ఆర్డినెన్స్ 1950 పారా నెంబర్ 3లో మాత్రము ఇవాళ దానికి చర్చ లేకుండా, అంటే ఒక ఆర్డినెన్స్ తెస్తే 6 నెలల్లో దాని మీద పార్లమెంట్ లో ఆమోదించాలి, చర్చ పెట్టాలి. ఇప్పటికీ 78 ఏళ్లుగా చర్చ లేకుండా దళిత ముస్లింలకు దళిత క్రైస్తవులకు మేము రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పేసి బీజేపీ మాట్లాడుతుంది. అట్లాంటప్పుడు మీకు మతం గురించి మాట్లాడే నైతికత ఉంటుందా? బీసీలకు సంబంధించి మైనార్టీల జనాభా లెక్కలు దాంట్లో ఉన్నాయంటే మైనార్టీల కులం లేదా? మైనార్టీలు అన్ని కూడా కులం ఆధారంగానే ఉన్నాయి ఇక్కడ ఈ దేశంలో. మైనార్టీలు కులం ఆధారంగానే ఉన్నది. క్రైస్తవులైనా, బుద్ధిస్టులైనా, అది ఇంకా ముస్లింలైనా ఎవరైనా కులం మీద ఆధారంగా ఉన్న వాళ్ళ వృత్తి. కాబట్టి ఇవాళ మీరు కులం ఆధారంగా రిజర్వేషన్ ఇస్తారా లేదా మతం ఆధారంగా ఇస్తారా? మతం ఆధారంగా ఇయ్యనన్నప్పుడు అంబేద్కరే చెప్పిండని మీరు మాట్లాడుతున్నారు కదా. అసలు అంబేద్కర్ మతం ఆధారంగా చెప్పి ఎక్కడ స్పష్టంగా అంబేద్కర్ ఇచ్చినట్టుగా నాకు ఒకసారి ఎవిడెన్స్ చూపెట్టండి. రైట్ అండి, రైట్. ఓకే అండి, వినోద్ గారు అండ్ వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు అండ్ అదేవిధంగా దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరు కూడా. సో మొత్తం మీద అటు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తా అంటూ కూడా విశ్లేషకుల అభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అటు ఏదైతే క్యాస్ట్ సెన్సస్ కానివ్వండి, డిమాండ్ కి సంబంధించి, అటు బీసీ రిజర్వేషన్ బిల్లు కానివ్వండి, అన్ని అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి టూర్ కి అయితే మళ్ళీ వెళ్లబోతున్నారు. అక్కడ ఎంపీలకు పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. చూద్దాం అక్కడ కేంద్రంలో ఎంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్ సభలు సమావేశాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈ ప్రెషరైజ్ అటు కేంద్రం పైన తీసుకొస్తారా